ఏంట్రా యాక్సిడెంట్ అవ్వగానే కొత్త కారు కొనేసాడు అని అనుకుంటున్నారా? అయితే ఫుల్ వీడియో చూడండి, మీకే తెలుస్తుంది. హలో గైస్, యాక్సిడెంట్ అయ్యాక మేమందరం మా ఇన్సూరెన్స్ నెంబర్స్ అయితే షేర్ చేసుకున్నాం. నా కార్ అయితే వర్కింగ్ కండిషన్లోనే ఉంది కాబట్టి నో ప్రాబ్లం. ఒకవేళ కార్ వర్క్ చేయకపోతే మన ఇన్సూరెన్స్ కంపెనీకి కాల్ చేస్తే వాళ్ళైతే టోయింగ్ వెహికల్ పంపిస్తారు. నేనైతే ఇంటికి వచ్చేసా కార్ వేసుకొని. ఆ యాక్సిడెంట్ చేసిన అమ్మాయి వాళ్ళ ఇన్సూరెన్స్ కంపెనీ అయితే మనకు కాల్ చేసి మొత్తం రిపేర్ మేమే చేపిస్తాం ఎట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నారు. అమ్మాయి అనుకున్నా. కార్ కండిషన్ చూశాక వాళ్ళు మేము రిపేర్ చేయించలేము, కానీ దాని వాల్యూ ఎంతో చెప్పండి, ఆ వాల్యూ ఇచ్చేస్తామని చెప్పారు. మనీ అయితే ఇచ్చారు, కానీ మరి నా వర్క్ అయితే పెండింగ్ పడిపోద్ది కదా, మరి ఎలా అని అడిగా. అప్పుడు వాళ్ళే ఒక కార్ని వెహికల్ టు హైర్ అని చెప్పేసి ఒక కార్ని రెంట్కి ఇస్తా అని చెప్పారు. మనమైతే £1 కూడా పే చేయం, మొత్తం ఇన్సూరెన్స్ కంపెనీ చూసుకుంటుంది. నాకైతే ఫోర్డ్ ఫోకస్ ఇస్తామని చెప్పారు, బట్ అది అవైలబుల్గా లేదని చెప్పేసి బ్రాండ్ న్యూ నిస్సాన్ కష్కాయ్ ఇచ్చారు. చాలా స్మూత్గా ఉంది కార్ మాత్రం. మరి ఆ కార్ నాకు సర్టెన్ డేస్ అని ఇచ్చారా, లేదా నా కార్ రిపేర్ అయ్యేంత వరకు ఇచ్చారా అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. ఓకే, బాయ్.